భారత్ జోడో న్యాయయాత్రను బీజేపీ అడుగడుగున అడ్డుకోవడం చూస్తుంటే రాహుల్ గాంధీకి వస్తున్న స్పందనను చూసి బీజేపీ భయపడుతుందన్నారు యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్. రాహుల్ గాంధీ యాత్ర ముఖ్య ఉద్దేశం కూడా యాత్ర పేరులోనే స్పష్టంగా ఉందని, దేశంలో జరుగుతున్న అన్యాయాలపై, విద్వేష రాజకీయాల నుంచి దేశ ప్రజలను రక్షించడానికి ప్రజలను చైతన్యపరుస్తూ యాత్ర చేస్తున్నారని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో మీడియా సమావేశంలో నాయకులతో కలిసి మాట్లాడారు. గత 10 సంవత్సరాలుగా దేశంలో పెరిగిపోయిన అన్యాయాలు, బడుగు బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ప్రజలకు వివరిస్తూ యాత్ర చేపట్టారన్నారు. బీజేపీకి ప్రజాస్వామ్యంపై, గాంధీయిజంపై, అంబేద్కరిజంపై ఉన్న విద్వేషం నుంచి ప్రజలను కాపాడడానికి చేస్తున్న ప్రయత్నం సఫలీకృతం అవుతుంటే ఓర్వలేక అడ్డుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జూపల్లి లక్ష్మణ్, గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాగమొల్ల మల్లేశం, కొడకల్ల బాలు, అజీం, డప్పు గణేష్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు నిర్వహిస్తున్నటువంటి భారత్ న్యాయ జోడో యాత్రను బీజేపీ ఒక గుండాయిజంగా వ్యవహరిస్తూ యాత్రను అట్టడుగున అన్ని విధాల ఆటంకాలు సృష్టిస్తూ అడ్డుకోవడం చూస్తుంటే ఈరోజు రాహుల్ గాంధీ గారికి వస్తున్న స్పందనను చూసి బీజేపీ భయపడుతుంది. అది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈరోజు బీజేపీకి ప్రజాస్వామ్యం పైన, గాంధీయిజం పైన, అంబేద్కరిజం పైన విశ్వాసం లేదు. కేవలం భారతదేశంలో విద్వేషాలను సృష్టించడం, బడుగు బలహీన వర్గాలను అణగదొక్కడం పరిమితమైన ఈ బీజేపీ బీజేపీ యొక్క చేష్టాలను ప్రజలకు వివరిస్తూ గతంలో కూడా భారత్ జోడో యాత్ర నిర్వహించి ఈరోజు తిరిగి రెండో యాత్ర భారత్ జోడో యాత్రను నిర్వహిస్తున్న రాహుల్ గాంధీని చూసి మీ పద్ధతి మార్చుకోకపోతే రాబోయే ఎన్నికలలో ప్రజలు మిమ్మల్ని అడ్డుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా బీజేపీ తమ పద్ధతి మార్చుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.